నమస్తే. తెలంగాణ మొత్తం బోనాలతో ఊగిపోతున్నది, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం అంతా. సో హైదరాబాద్ పట్టణ ప్రాంతం కాబట్టి ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఊరు నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి హైదరాబాద్కు వస్తుంటారు, పోతుంటారు. సో అట్లాంటి హైదరాబాద్ ప్రాంతంలో ఈ బోనాల పండుగకి విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ బోనాల ఉత్సవాలలో పూజారులు ఎవరంటే బైండ్ల పూజారులు. గ్రామంలో మనం ప్రతి గ్రామంలో విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో బైండ్ల కుటుంబాలు ఉంటాయి. సో ఆ కుటుంబాలే అక్కడ పూజారులు ఉంటారు. చిన్న చిన్న ఏమైనా జరిగిన మంత్రించడాలు లేకపోతే ఇవన్నీ వాళ్ళు ఈ అమ్మవారికి సంబంధించిన పూజలు బాగా చేస్తుంటారు. మన ఈ అమ్మవారికి సంబంధించిన గుళ్ళల్లో కూడా వాళ్ళే పూజారులు ఉంటారు. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న అమ్మవారి ఆలయాల్లో వాళ్ళే పూజారులు. అయితే మన తెలంగాణ అనే ఈ ఛానల్లో, మన తొలి వెలుగుతో పాటుగా మన తెలంగాణ ఈ ఛానల్లో మనం తెలంగాణ కల్చర్ని, తెలంగాణ పాటని, తెలంగాణ జానపదాన్ని మనం బాగా పైకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. సో అంతరించిపోతున్న కళలు కొన్ని ఉన్నాయి, వాటిని పూర్తిగా అందరూ పక్కన పెట్టేస్తున్నారు. వాటిని పైకి తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ఈ ఛానల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. రాచకొండ రమేష్ అన్న దాన్ని పర్యవేక్షిస్తున్నాడు. అయితే ఇవాళ మనం ఈ వీడియోని ఎందుకు చేస్తున్నా అంటే, ఈ బైండ్ల పూజారులకు సంబంధించిన జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళది కూడా ఒక అద్భుతమైన కళ. ఈ ప్రకృతి వైద్యానికి సంబంధించింది కూడా వాళ్ళకి చాలా సమాచారం వాళ్ళ దగ్గర ఉన్నది. దాన్ని కూడా మనం పూర్తిగా పక్కన పెట్టేశాం. వాళ్ళ మొత్తం ఇంగ్లీష్ మందులు వచ్చేసినాయి. అండ్ దాంతోపాటుగా ఈ పూజారులు అనగానే మనకు ఓన్లీ ఈ పంతులు మాత్రమే గుర్తొస్తారు. కాదు, మనకి అమ్మవారి గుళ్ళల్లో మొత్తం వీళ్ళే ఉంటారు. మీరు ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళండి, ఫస్ట్ వీళ్ళతోనే ఆ పూజా కార్యక్రమం బోనం స్టార్ట్ అవుతుంది. సో మనం ఇవాళ ఒక 2-3 ఎపిసోడ్స్ చూసినాం. ఇందులో మనం చేస్తున్నాం. ఇందులో కూడా ఈ అమ్మవారి యొక్క ఈ యొక్క కళ్యాణము లేకపోతే వీటన్నింటికి సంబంధించి. సో ఈ బైండ్ల సామాజిక వర్గము, బైండ్ల కులాలని కూడా మనం ఇంకా పైకి తీసుకురావాలి. వీళ్ళ కళని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. వీళ్ళని మొత్తం పక్కకు నెట్టేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా గుళ్ళల్లో వీళ్ళని అది ఇది అందించే సేవకులుగా వాడుతున్నారు. అసలైన పూజారులు వీళ్ళే. వీళ్ళని పక్కన పెట్టి వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఆ కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. టోటల్ కమర్షియల్ అయిపోయింది. జంజం కూడా ఉంటుంది. జంజం కూడా ఉంటుంది. సో ప్రకృతి అనంటే వీళ్ళు, ప్రకృతికి దగ్గరగా ఉన్నది అనంటే ఈ బైండ్ల పూజారులు. సో ఇక్కడ పైసలు కానీ ఇంకోటి కానీ ఉండదు. చాలా న్యాచురల్గా, చాలా కల్చర్ మనకు ఎలివేట్ అవుతుంటుంది. ఇక్కడ పసుపు, కుంకుమ, నైవేద్యము, ఇట్లా అన్ని ప్రకృతికి సంబంధించిన, మళ్ళీ ఇందులో అన్ని కులాలు ఇన్వాల్వ్ అవుతాయి. మాదిగ, మాల, కమ్మరి, కుమ్మరి, పద్మశాలి, అంత ప్రతి ముదిరాజు, యాదవ, గొల్ల కురుమలు, ప్రతి కులం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అంత అద్భుతంగా తెలంగాణ కల్చర్ ఉన్నది. దీన్ని మనం ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక రెండు విషయాలు వాళ్ళు కూడా వాళ్ళ బాధని, వాళ్ళ యొక్క కల్చర్ని మనకు 2 విషయాల్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. మనకి ముందు బైండ్ల సంఘం అధ్యక్షుడు ఉన్నాడు గౌరీ శంకర్ గారు, అండ్ భాస్కర్ గారు ఉన్నారు, ప్రధాన కార్యదర్శి, బైండ్ల సంఘం ప్రధాన కార్యదర్శి. మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరు నమస్కారం అండి. నమస్తే. నా పేరు గౌరీ శంకర్, ఏదుల గౌరీ శంకర్, బైండ్ల బోనాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతూ ఉన్నా. ఇప్పటిదాకా బోనం గురించి కళారూపకంగా తంత్ర వాయిద్యం అనే జమడిక వాయిద్యంతో క్లుప్తంగా వివరించడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఈ బోనం అనేది బహుజనుల యొక్క పూజ, బహుజనులకి ఏంటంటే ఒక భోజనం, అమ్మవారికి భోజనం పెట్టడము. ఇది కాకుండా ఈ 7 మంది అక్కచెల్లెళ్ళు, 101 దేవతలు మనం అనుకుంటాం కదా. ఈ 7 మంది అక్కచెల్లెళ్ళు పోచమ్మ, ముత్యాలమ్మ, ఈదమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ, మహంకాలమ్మ, ఆరమ్మ, మారమ్మ, ఇలాంటి 7 మంది అక్కచెల్లెళ్ళు ప్రతి గ్రామంలో కానీ హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తూ ఉన్నాం. బోనం ఎక్కించే కార్యక్రమం కూడా చాలా మంది మట్టి కుండలు చేయకుండా సర్వలలో బిందెలలో చేస్తున్నారు. కరెక్ట్ కాదు. మట్టి కుండలో చేయాలి. ఈ మట్టి కుండలో ప్రతి సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు అందరూ అమేకమై చేసుకున్న పండుగ ఇది. మట్టి కుండలో యాపాకు రిల్లలతోటి, పసుపు కుంకుమతోటి, గుమ్మడికాయ, నిమ్మకాయ, ఇట్లాంటి గుగ్గిల మసాజ్ అమ్మవారి పొగలతో, పంచవర్ణాల చంద్రపటం, బైండ్ల పూజారులు ఏంటి పంచవర్ణాల చంద్రపటం తోటి, గుగ్గిలం అలాంటి పొగలతోటి, అమ్మవారి దండకాలతోటి, పూనకాలతోటి, శిగాలతోటి ఆడుతూ పాడుతూ
అమ్మవారిని పరవశించుకుంటూ చేసేటువంటి పూజ విధానమే ఈ పూజ. సో ఈ పూజ చేస్తూ అమ్మవారికి బోనం ఎక్కేయాలి. సో ఇప్పుడు చాలా మటుకు అట్లా చేయట్లేదు, అంత కల్చర్ అంతా మారి డీజేల కల్చర్ అని రకరకాల కల్చర్ అని మారుతూ ఉన్నది. ప్రధానంగా అమ్మవారికి జమ్నికా వాయిద్యం, డప్పు చప్పుళ్ళు, సబ్బండ కులాలతోటి ఈ రోజు అందరికి మనం చేసే పండుగ. మీరు ఇంత బిజీగా ఉండాలి అసలు యాక్చువల్ గా, మరి మీరు అంత బిజీగా ఉన్నారా? లేదండి, అసలు మాకు జీవన ఉపాధికరం అయిపోయింది. ఇక్కడ దేవాదాయ ధర్మదాయ శాఖలో ఈ గుళ్ళు నిర్మాణించి మా పూర్వీకులు హైదరాబాద్ మహానగరంలో కాదు, మొత్తం మీరు ఎక్కడ తెలంగాణ కాదు ఇంకా వేరే రాష్ట్రాలు కూడా చూడండి, మొట్టమొదటిగా చెట్టు పుట్ట ఇలాంటి మన ఏమంటారు దాన్ని పంచభూతాలే దైవంగా భావించి ఒక చిన్న పంచభూత దైవంగా భావించి చిన్న గుడి నిర్మాణం జరిగితే భక్తుల ఆదరణతో ఆ గుడిగా పెద్ద గుడి నిర్మాణం జరిగిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అక్కడ బ్రాహ్మణ పూజారులను పెట్టడము, మళ్ళీ మమ్మల్ని బ్రాహ్మణ పూజారులు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ అందులో మాకు ప్రధానంగా మేము ఉండాలి పూజ, మేముండాలి. కమ్మరి, కుమ్మరి, సాకలి, పద్మశాలి, ముద్రాజు అన్ని సబ్బండ కులాలు, పద్మశాలీలు అమ్మవారికి బట్టలు నేస్తారు, చీర నేస్తారు, అలాంటి ముద్రాజు పండ్లు పొలాలు తీసుకొస్తారు. వాళ్ళు మా రజకులు వాళ్ళు అంటారు యాటలను కోయడం కానీ బలిగంప ఉంటది. కుమ్మరి వాళ్ళు రతులు వండి అమ్మవారికి చేసే పసుపు కుంకుమ, ఇలాంటి మా డప్పు సోదరులు, మా మాదిగ సోదరులు డప్పు కొట్టడం, ఇలా అన్ని కులాలను మమేకమే చేయాల్సిన పండుగ. సో ఈ 12 మంది పన్నెబాటల వాళ్ళు ఈ బహుజనులు ఎవరు లేకుండా డీజే సౌండ్లతోటి ఏదో వాళ్ళు తోచినటువంటి ఇది వేరే అంటే కల్చర్ ఇదేంది, ఆది సనాతన కల్చర్ ఇది. ఆది శాక్తేయ సంప్రదాయం శక్తిని పూజించే సంప్రదాయం. ఆ శాక్తేయ సంప్రదాయం ప్రధాన పూజారులు బహిండ్ల పూజారులు. సో ఆ సంప్రదాయాన్ని ఇప్పుడు కొనసాగించట్లేరు, వాళ్ళు నచ్చినట్టు చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా అసలు గుర్తించి, దేవాదాయ ధర్మాదాయ శాఖ గుర్తించి, ప్రభుత్వాలు గుర్తించి, మన కల్చరల్ డిపార్ట్మెంట్ గుర్తించి మమ్మల్ని ఆదరణ చేసి విషయాలు ఏంటో తెలుసుకోవాలి. కళాకారులుగా చూస్తున్నదా గవర్నమెంట్ ఏమైనా? అసలు అలాంటిది ఎక్కడ లేదు. నమస్తే, నా పేరు ఏర్పుల భాస్కర్, నేను బైండ్ల భవానీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నాను. వాస్తవంగా అన్న ఇప్పుడు కాదు, మనం ఇంతకుముందు తెలంగాణ రాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గుర్తింపు లేదు, కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ప్రధానమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మన బోనాలు అనేది బాగా ఎలివేట్ అయింది, బతుకమ్మ అనేది ఎలివేట్ అయింది మన తెలంగాణ వచ్చిన తర్వాతనే. ఇప్పుడు బోనాలు ఎలివేట్ అంటే అల్టిమేట్ గా వృత్తి కళాకారులు కానీ, వృత్తి చేసేవాళ్ళు కానీ, మొత్తం అన్ని కుల వృత్తులు బయటకు వచ్చిన ఉద్దేశంతో మేము అనుకున్నాం, మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ దానికి తగ్గట్టుగా జరగలేదు. కనీసం మమ్మల్ని గుర్తించేటటువంటి పరిస్థితి కూడా లేదు, కనీసం మా సమస్యలు వినేటువంటి ఆ సందర్భం కూడా రాలేదు, అది చెప్పుకోలేని పరిస్థితి. మొన్న ఒకవేళ మమ్మల్ని గుర్తించి ఉంటే ఇప్పుడు మన అడ్వైజరీ కమిటీ, కల్చరల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి వేయడం జరిగింది జస్ట్ 2 days బ్యాక్. దాంట్లో వృత్తి కళాకారులకు స్థానం ఇవ్వాలి, ఒగ్గు నుంచి మన బ్రదర్ రవికుమార్కి స్థానం ఇచ్చిర్రు. ది సేమ్ టైం మరి బయళ్ళ నుంచి కూడా వృత్తి కళనే కదా ఇది కూడా, మరి ఇక్కడ నుంచి కూడా మా కమ్యూనిటీ నుంచి కూడా ఉంటది కదా, స్థానం కల్పించాలి కదా, అది మాకు ఆస్థానమే. అది ఆ ఆస్థానంలో మాకు స్థానం కల్పించకపోవడం మేము ఇది ఒక అవమానంగానే ఫీల్ అవుతున్నాం. ఇక గవర్నమెంట్ పట్టించుకున్నట్టు మనకు ఎక్కడ ఉంది, ఎక్కడ కూడా లేదు. మేము ఎన్నోసార్లు రవీంద్ర భారతి పోయి మినిస్టర్లు గారిని కలిసి కూడా ఎన్నో చేయడం కూడా జరిగింది, కానీ ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించిన పాపాన పోలేదు. కనీసం వృత్తి పెన్షన్లు, కళాకారుల పెన్షన్లు ఇదే వృత్తిలో ఉన్నారా? ఇదే వృత్తిలో ఇదే జీవనోపాధిగా కొనసాగుతూ పండుగలు చేసుకుంటూ అమ్మవారి కొలుపులు చెప్పుకుంటూ ఇదే వృత్తిలో కొనసాగుతాం. వేరేది అనేది ఏమి లేదు, ఇదే జీవనాధారం. అది కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ పండుగలు ఉన్నప్పుడు మన ఏజ్ అంతా జనరేషన్ తర్వాత ఇంకేం లేదు కదా, ఇక మన పిల్లల అయితే ఇంకా అసలు లేదు. ఇక్కడతో ఇది దాదాపుగా ప్రమాదం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒగ్గు కళాకారులకు శిక్షణ శిబిరాలు అని చెప్పి వేల మందిని పెడతారు. అంటే మేము వాళ్ళనేది విమర్శిస్తున్నాం కాదు, ఇక్కడ వాళ్ళతో పాటు అంటే మాకు కూడా ఇవ్వచ్చు కదా, మాకు ఆ స్తోమత కల్పించవచ్చు కదా, ఆ వెసులుబాటు మాకు కల్పిస్తే మేము కూడా ఎంటెక్ కంప్లీటెడ్. సో అయినా సరే మన వృత్తి పోగొట్టుకోవద్దు అన్న ఉద్దేశంతో ఒక తపనతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి కూడా. ఎవరు? నకరికల్ పక్కన ఓగోడు విలేజ్. మీది బ్రదర్? శ్రీధర్. ఎక్కడ? నిమ్మాని గ్రామం. మీరు? స్వామి, మునుగోడు పక్కన సింగారం. మీది బ్రదర్? ఎక్కడ? ఏ ఊరు? నిమ్మాని గ్రామం. శ్రీకాంత్. శంకర్, శాలిగౌరారం మండలం, ఉప్పలంచి. యా, ఓకే. అంతా డిఫరెంట్ ఏరియాస్ నుంచి చేసుకుంటాం. సో మీది ఒక టీమ్ వైజ్ గా చేస్తా ఉంటాము. అయితే ఆ ప్రభుత్వం నుంచి ఏదైతే చేయగలిగితే, ఇప్పుడు శిక్షణ శిబిరాలు చాలా వరకు పెడుతున్నారు. మేమైతే దాదాపు ఒక 20-30 లెటర్లు ఇచ్చి ఉంటాం. కానీ హరికృష్ణ గారే సార్ అప్పటి నుంచి ఉన్నారు,
చేయండి సార్, మాకు వెసులుబాటు కల్పించండి సార్, ఎన్నిసార్లు మేము ఎంతమంది ఇట్లున్నారు అంటే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు థౌజండ్స్ లో ఉన్నారు, వేల మందిలో ఉన్నారు. వాళ్ళు ఇవ్వడం వల్ల మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ అసలు ఈ గుళ్ళల్లో మనల్ని పూజారులుగా గుర్తిస్తున్నారు, అది ప్రాబ్లం నుంచి నెట్టేస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తా, వాస్తవంగా మనకు జనరల్ గా మన కల్చర్ ప్రకృతిని ఆరాధించడం మన కల్చర్, తెలంగాణ కల్చర్. ఇప్పుడు ఒక రాయి అక్కడ ఉంటే ఒక రాయిలాగా చూస్తాం, అదే గుళ్ళో ఉంటే దేవుళ్ళగా మనం ఆరాధిస్తే అది కల్చర్ అది. సో ఒక పుట్ట మొలిచింది అనుకుంటాం, పుట్ట మొలిచినప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ బయట పూజారిని పిలిపించుకుంటారు ఆ ఇంటి ఆయన, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు పిలిపించుకున్న తర్వాత అక్కడ శాంతి ప్రక్రియ కొంతవరకు ఉంటుంది, అక్కడ చేస్తారు. చేసిన తర్వాత అక్కడ అమ్మవారు చిన్న గుడి కడతారు, గుడి కట్టినప్పుడు దాంట్లో అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం అది జరుగుతుంది. అక్కడ వరకు బయట పూజారితో సేవలు అందుతాయి. అందిన తర్వాత సడన్ గా ఏమైపోతుంది అంటే ఆదాయం పెరుగుతుంది, అక్కడ ఆదాయం పెరిగిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వస్తుంది. అప్పుడు ఈ శాఖ వచ్చి కంట్రోల్లోకి తీసుకొని ఒక పూజారిని తీసుకొచ్చి అందులో పెడుతుంది, ఆయనకు గౌరవ వేతనం అని చెప్పిస్తుంది. ఇదే ప్రాసెస్ హైదరాబాద్ లో ఉన్న మాంకాలమ్మ కావచ్చు, మన బల్కంపేట ఎల్లమ్మ కావచ్చు, గోల్కొండ కోట కింద ఉన్నటువంటి ఎల్లమ్మ కావచ్చు. ఇప్పుడు జగదమ్మ అని పేరే మార్చారు కానీ గోల్కొండ ఎల్లమ్మ దగ్గర ఇప్పటికి కూడా ప్రథమంగా మేము బోనం ఎక్కించిన తర్వాతనే ఈ హైదరాబాద్ లో కానీ తెలంగాణలో బోనాల పండుగ జరుగుతుంది. అటువంటి విశిష్టత కలిగినటువంటి వాళ్ళను మమ్మల్ని మొత్తం కంప్లీట్ గా మర్చిపోయి మేము ఎన్నో సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది కాదు. మీకు గౌరవ వేతనం తీసుకుంటున్న ఒక్క బైండ్ల పూజారు లేడా? గౌరవమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేతన సంగతి పక్కన గౌరవమే లేదు కదా, మాకు కనీసం గుర్తింపే లేదు. ఇప్పుడు ధరేష్పురం ఎల్లమ్మ ఎక్కడ మన నల్గొండ దగ్గర ఉంటది, అక్కడ కూడా అది మేము మా పూర్వీకులు చేసింది అది. ఓకే, ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అక్కడ ప్రతిష్టాపనలు కానీ అక్కడ దేవుడు ఉండని చెప్పి శాంతి చేసినటువంటి కార్యక్రమాలు మా బైండ్ల పూర్వీకుల నుంచే వచ్చింది. అది కనీసం ఈ రోజు గుర్తింపు లేని పరిస్థితి. ఇప్పటికైనా గవర్నమెంట్ మీ ద్వారానే సరే గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ గ్రామ దేవతల ఆలయాలు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా బైండ్ల పూజారిని నియమించాలని మా విజ్ఞప్తి. ఏదైనా ఒక చిన్న పాట అన్నగారు, ప్రస్తుతం ఆషాఢ మాసంలో ప్రథమంగా బోనం సమర్పించేది అమ్మవారు గోల్కొండ ఎల్లమ్మ తల్లికి. ఓకే, సో ఎల్లమ్మ తల్లి చరిత్రలో భాగంగా అమ్మవారి యొక్క క్రతువులు కార్యక్రమాలు పూజాది కార్యక్రమం మొదలు పెట్టడానికి ముందుగా అమ్మవారికి 3 వాడలు గాని 5 వాడలు గాని 7 వాడలు గాని, అప్పుడు అలనాడు కాకతీయ రాజుల పరిపాలనలో 9 పట్టణాలు ఆ విధంగా జోగు అడిగేది. ఆ జోగు గురించి అమ్మవారి పాట పడుతుంది. జోగు అంటే ఎంతటి వాడైనా కూడా అమ్మవారి పండుగ చేయాలంటే కోట్లకు పడిగెత్తిన కోటేశ్వరుడు గాని, ఈనాడు ఈ పూటకు తిండి లేని పేదవాడు గాని అమ్మవారికి నేను ఉన్నది అనేది కాకుండా అమ్మవారి పేరు మీద భిక్ష ఎత్తాలి. ఆ భిక్ష ఎత్తి ధనము ధాన్యము తృణము పనము ఏదొస్తే అది ఖర్చు పెట్టుకొని వాటిలో భాగంగా వాటిని సమకూర్చుకొని అమ్మవారికి పండుగ చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మైలపోలు చేయాలంటే ఒట్లు కావాలి, అవి ఇల్లు తిరిగి జోగు అడగాలి. కళ్యాణం చేయాలంటే బియ్యం పోలు రాయాలి, అవి ఇల్లు తిరిగి జోగు అడగాలి. అమ్మవారికి పండ్లు ఫలములు అంటే ఇవన్నీ ఏవి కూడా ఇల్లు తిరిగి దేహీని భిక్షాటన చేసి వాటితో వచ్చిన ధనము ధాన్యము సమకూర్చుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి. వాటిలో భాగంగా అమ్మవారికి జోగెత్త కార్యక్రమాల అమ్మవారు ఆదిశక్తిమయ మగళ్ళ మా తల్లి మా ఊరాల రేణుకా ఎల్లమ్మ దేవికి వాడాల జోగే ఓ మాత నీకు 3 వాడాల జోగే ఓ మాత, 3 వాడాల జోగే ఓ మాత నీకు ముత్యాలు దెద్దురమ్మ ఓ మాత, వాడాల జోగే ఓ మాత నీకు 4 వాడాల జోగే ఓ మాత, 4 వాడాల జోగే ఓ మాత నవరత్నములు దగ్గర ఓ మాత, 5 వాడాల జోగే ఓ మాత నీకు వదముల పీఠాలు తల్లి ఓ మాత, అమ్మరావే శివుని బొమ్మ అమ్మరావే శివుని బొమ్మ ఓ మాత నిన్ను ఆదిశక్తి అందురమ్మ ఓ మాత, 7 వాడలో ఓ మాత నువ్వు ఎల్లి రావే ఓరిగల్లే ఓ మాత, ఈ ప్రకారం అమ్మవారికి యోగ్యత కార్యక్రమం ఉంటుంది. ఓకే, సో ఇట్లా మీరు పండగ చేస్తారు. అవును. ఎన్ని గంటలు ఉంటుంది ఒక పండగ చేయాలంటే? 2 days ఉంటుంది. 2 days ఉంటుంది కంటిన్యూగా. అందులో క్రతువులో భాగంగా ఎల్లమ్మ పండుగ అయితే అమ్మవారికి జోగెత్తడము, మామిడాకు తోరణాల అలంకరణ, గ్రామ దేవతల అర్చన, ఆ తదుపరి అమ్మవారి పుట్ట బంగారము,
గంగా స్నానము, గంగ తెప్ప ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా మీ తండ్రి నుంచేనా మీది? ఆ తాత ముత్తాత ఎంటెక్ చేసినారు కదా, ఎట్లా ఎంటెక్ చేసి ఎందుకు ఇందులో ఉండాలనుకున్నారు? వృత్తిపరమైన నేనంటే మామూలు ఇప్పుడు జాబ్ అంటే ఎవరైనా చేయగలుగుతారు. ఓకే, నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. జాబ్ ఎవరైనా చేస్తున్నా. ఓకే, జాబ్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ అమ్మవారికి సేవ చేసేది అనేది ఒక అద్భుతంగా భావించి మా బైండ్ల జాతిలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతూ నేను అమ్మవారిని సేవించడానికి నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయంతో నేను అమ్మవారి సేవ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది ఈ బైండ్ల పూజారులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, తెలంగాణ సమాజం మీద కూడా ఉన్నది. సో గుళ్ళలో వీళ్ళే అసలైన పూజారులు. యాక్చువల్గా ఒకప్పటి పూజారులు వీళ్ళే. ఏ గ్రామంలోకి వెళ్ళినా గుళ్ళో వీళ్ళే కనబడేది. కానీ కల్చర్ అంతా మారిపోతున్నది. వీళ్ళని కాదని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళని పెడుతున్నారు, వాళ్ళకే గౌరవ వేతనాలు ఇస్తున్నారు. మాకేది వేతనం తర్వాత మాకు గౌరవం కూడా లేదంటున్నారు. ఇది చాలా అన్యాయం కదా. ఒకప్పుడు పరిస్థితి వేరు, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కల్చర్ అయిన ఈ పూజారులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వీళ్ళందరికీ మనం మద్దతుగా నిలబడాలి. అవసరమైతే ప్రభుత్వాల మీద పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదాలు. మీరు ఇంతసేపు మార్నింగ్ నుంచి వీళ్ళు నడుస్తూనే ఉన్నది కార్యక్రమం మన తెలంగాణ కోసం, మన తెలంగాణ ప్రజల కోసం. సో ఈ కల్చర్ని మనం కాపాడుకుందాం అన్న. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా దాంట్లో మా బైండ్ల సంస్కృతిలో మేము అంటే ఇన్స్టాంట్ గా కూడా అమ్మవారికి ఇప్పుడు మీరు మన తెలంగాణ గురించి ఏదైతే ఉన్నారో మన తెలంగాణ గురించి మన తొలి వెలుగు నుంచి మీరు చేసే సేవకు కూడా మేము మా వంతు చిన్న పాట రూపం పాడండి. ఈనాటి తెలంగాణ గడ్డ మీద మన తొలిగి వెలుగు, ఈనాటి తెలంగాణ గడ్డ మీద మన తొలిగి వెలుగుతోటి చెబుతున్నాం ఈ పాట బైండ్ల భవాని నోట. ఈనాటి మన తెలుగు తెలంగాణ గడ్డ మీద పాడుతున్న ఈ పాట బైండ్ల తెలుగు వాడి నోట, బైండ్ల తెలుగు వారి నోట, బైండ్ల తెలుగు వారి జగమంతా మోగేటి జమనీకా మోతలతో జయ హో, జయ జయ హో, జయ జయ హో మన తెలుగు వెలుగులన్నా. థ్యాంక్ యూ.